సెంటర్ మందమర్రి జిల్లా మంచిర్యాల స్టాఫర్ అమీన్ గుర్తింపు సంఘం యాజమాన్యంతో కుమ్మక్కైంది. సింగరేణిలో గుర్తింపు సంఘమైన ఏఐటియుసి యాజమాన్యంతో కుమ్మక్కైందని ఐఎన్టియుసి నాయకులు దేవి భూమయ్య, సీనియర్ నాయకులు కంపల్లి సమ్మయ్య పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ గుర్తింపు సంఘంగా ఉన్న ఐఐటియుసి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని మండిపడ్డారు. గెలిచి సంవత్సరం పాటు అవుతున్నప్పటికీ కార్మికుల సమస్యలు ఏమీ పరిష్కారం కాలేదని మండిపడ్డారు. మందమర్రి ఏరియాలోని రాబోయే రోజుల్లో KK5RKOC బంద్ అయ్యే అవకాశం ఉన్నదని, మందమర్రి ఏరియాలో సుమారుగా 5,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారి యొక్క భవిష్యత్తు కోసం నూతన గనులు తేవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. సింగరేణిలోని అధికారులు, నాయకులు కార్మికుల విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే గుర్తింపు సంఘంకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఏదైతే ఆనాడు 1,16,000 మంది కార్మికులుంటే మరి ఈనాడు 42,000 మంది కార్మికులు ఉన్నారు. మరి ఆనాడు 2,400 మంది అధికారులుంటే మరి ఈనాడు కూడా 2,400 మంది అధికారులు ఉన్నారు. అంటే అధికారుల శాతం పెరిగి సింగరేణి ఎలక్షన్లు గత 13 నెలల నుండి అయిపోయినాయి. మందమర్రి డివిజన్కి వస్తే అందరి ఓట్లతో ఏఐటిసి గెలుపొంది కొన్ని మైన్సులలో మైన్ యాక్సిడెంట్ కానీ, రోడ్డు యాక్సిడెంట్ కానీ, అటువంటి కొన్ని ఇబ్బందుల వలన కూడా ఆ మైన్లో యాక్టింగ్ చేస్తుంటే ఆ కార్మికులను తొలగించి వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలను పెట్టుకోవడము, మేనేజ్మెంట్ తోటి ఒత్తిడి చేసి ఆ అండర్గ్రౌండ్లో చేస్తూ ఈ రోజున మాట్లాడమంటే ఎల్ఎన్టీ చైర్మన్ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలి. కార్మిక వర్గాన్ని ఇవాళ బానిసత్వ వర్గంగా చూస్తున్నటువంటి ఇటువంటి కార్పొరేట్ శక్తులకు బుద్ధి చెప్పేలాగా ఇవాళ జయప్రసాద్ నాయకత్వంలో ఐఎన్టీసీ పక్షాన కార్మిక వర్గంతో ఏకంగా కోరుతోంది.